హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్డి ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం తెలుసుకోయే ఈ టాపిక్ ఏంటో తెలుసా ఇవాళ మీకు? ఇవాళ నేను అందరికీ చాలా ఇష్టమైన టాపిక్ గురించి చెప్పబోతున్నానండి. ఏంటి అనుకుంటున్నారా? అందరికీ చాలా అంటే చాలా ఇష్టం అనుకోండి. అంటే ఇది గమనించకుండా, ఇది చూసుకోకుండా, అసలు దాని గురించి ఆలోచించకుండా కూడా కనీసం ఉండలేరండి రోజులో. అదేనండి, అందరికీ చాలా ఇష్టమైనది, తన కోసంగా చూసుకునే బ్యూటీ అండి నేను చెప్పేది. ఎవరి అందం వాళ్ళు చూసుకుంటూనే ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళే ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి అందం గురించి నేను ఇవాళ మీకు తెలియజేయబోతున్నాను. ఎలా అందంగా కనబడాలి, ఎలా అందంగా ఉండాలి, ఎక్కువ ఖర్చు లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఎలా అందంగా కనబడాలి అనే తాపత్రయం ఎక్కువగా స్త్రీలలో అయితే బాగా ఎక్కువ ఉంటుందండి. ఈ తాపత్రయం. సో దాని గురించి ఎక్కువ ఖర్చు లేకుండా, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే ఆయుర్వేద చిట్కాలతో నేను మీ ముందుకు వచ్చేసానండి. సో ఇప్పుడు మీరు ఇలాంటి అప్డేట్స్ ఇంకా చాలా చాలా తెలుసుకోవాలి అనుకుంటుంటే కనుక ఈ ఎస్ఎస్డి ఆయుర్వేద నిలయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డాక్టర్ గారి సలహాలు సూచనలు తెలుసుకుందికి స్క్రీన్ పై కనబడుతున్న వాట్సాప్ నెంబర్లకి వాట్సాప్ చేయగలరు. ఏదైనా సమస్యల గురించి అడిగి తెలుసుకోగలరు. అది ఎటువంటి సమస్య అయినా కూడా డాక్టర్ గారు శాశ్వత పరిష్కారం ఇస్తారండి మీకు. అలాగే ఈ ఎస్ఎస్డి ఆయుర్వేద ప్రొడక్ట్స్ గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే www.ssdayurvedanalayam.com వెబ్సైట్ని వీక్షించి అందులో మీరు ప్రొడక్ట్స్ గురించి కూడా తెలుసుకోవచ్చండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేస్తే అందం. అందం అంటే ఏంటి? ఓకే, అంటే చాలామంది ఏమనుకుంటారంటే అందం అంటే ఒక శరీరానికి సంబంధించిందనే అనుకుంటారు కదా. కానీ పూర్తి తత్వంలోకి వెళ్ళినప్పుడైతే మనం మనస్పూర్వకంగా ఉండేదే అందం అనేది ఆ విషయం మనకు తెలుసు. ఒక తత్వంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అది మనసుకి సంబంధించింది అనే ఆలోచనతో ఉంటారు. అలా కాకుండా ప్రస్తుతం కావాల్సిందంటే ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్, కానీ ఫిజికల్ అపియరెన్స్ అంటారు కదా, అలాగా పైకి కనిపించే అందమే కదండి. సో నేను ఇప్పుడు దాని గురించి మీకు చెప్పబోతున్నాను. ఓకేనా? ఓకే. అందం, ఈ బ్యూటీ కోసం చాలామంది ఎంతో ఖర్చులు పెడుతూ ఉంటారు, ఎన్నో బ్యూటీ చేస్తుంటారు. దాని గురించి కానీ నేను మీ ముందు తెచ్చేసాను. టాపిక్ ఏంటంటే అసలు అందం ఎలా పెంచుకోవాలి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి కెమికల్స్ వాడకుండా, దాని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది తమ రోజువారీ సౌందర్య పోషణలో భాగంగా వివిధ నూనెలు ఉపయోగిస్తున్నారండి. కనీసం నూనెలో అనేది వాడుతున్నారు. కొంచెంలో నూనె వల్ల శరీరానికి తేమ అందుతుంది, పర్వాలేదు. కానీ అందులోని పోషకాల వలన కూడా చర్మానికి నిగారింపు లభిస్తుందండి. అది కూడా కొందరికి తెలిసే ఉంటుంది. నూనెను తమ సౌందర్య పోషణలో ఒక భాగంగా మాత్రమే ఉపయోగిస్తారండి. కానీ కేవలం నూనె ఉత్పత్తుల్లోనే ప్రపంచ అందగత్తెల్లో ఒకరి స్థానంగా సంపాదించుకున్నారు. ఎవరో తెలుసా అండి? బెల్జియం భామలు. వీళ్ళు ప్రపంచంలోనే అందగత్తెలలో ఒకరిగా అందాల పోటీల్లో స్థానం సంపాదించుకున్నారు. వీళ్ళు కేవలం కురులకు మాత్రమే కాదు, ముఖంపై మచ్చలను కూడా తొలగించుకోవడానికి, చర్మాన్ని నిగారింపుకి చేకూరడానికి, పాదాల ఆరోగ్యానికి, ఇలా నకసిక పర్యాంతం అండి. అంటే మీకు కొంచెం అర్థమైతే చెప్తాను. అంటే సకల శరీరానికి అనుకోండి, మొత్తం బాడీలో ఏ శరీర అంగాలకైనా సరే ఈ నూనెతోనే అందాన్ని పెంచుకోవచ్చునండి. చర్మానికి నిగారింపు చేకూరడానికి, మొత్తం అన్నిటికీ కూడా ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. సౌందర్య పోషణకి నూనెనే ప్రధాన సాధనంగా ఉపయోగిస్తున్నారండి. కేవలం నూనెతోనే ఇంతటి అందం సాధ్యమా అని విన్నవారు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే అండి. కానీ ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా నిరూపిస్తున్నారండి ఈ బెల్జియం మగువలు. అలాగే బెల్జియం మగువల గురించి ఏంటి అనే టాపిక్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. మరి ప్రపంచమే నివేదింపేలా చేస్తున్న ఈ అందం వెనకాల ఉన్న బ్యూటీ ఆయిల్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నూనెలతోనే చాలా బ్యూటీని సంపాదించుకున్నారు, ఎంతో బ్యూటీని పెంచుకున్నారు. అవి ఎంత బ్యూటీకి సంబంధించిన ఆయిల్స్ ఇవి సరిపోతాయా అనే దాని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఏంటంటే అసలు ఆయిల్స్ అంటే జిడ్డుగా ఉంటుంది కదండి. అంటే చాలామందికి తలెత్తే ప్రశ్న అండి ఇది. నూనెలు కదండి, జిడ్డు బాగా ఎక్కువ ఉంటుంది, దీనివల్ల అందం ఏం పెరుగుతుంది అని అనుకోవచ్చు. కానీ దాన్ని కూడా తిప్పి కొట్టేశారండి బెల్జియం భామలు. ప్రపంచంలోనే అందాల పోటీల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నారంటే తెలుసుకోవచ్చు. ఇంకా ఈ మేకప్లు దీనివల్ల
కాకుండా అంటే మేకప్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కెమికల్స్ వాడటం వల్ల శరీరానికి బాడీ అప్పటికి అందంగా కనబడచ్చు మేకప్ల వల్ల. కానీ అందులో పడే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి బాడీని మొత్తం కూడా తినేస్తాయండి. ముఖం మీద అనుకోండి, ముఖం మీద మొటిమలు, పోర్స్, యాసిని, పింపుల్స్ ఇలాంటివంటి అన్నింటినీ కవర్ చేయడానికి, అలాగే పెదాలు, ఈ పెదాలను కవర్ చేయడానికి ఎంతగానో తాపత్రయపడతారండి. రకరకాల లిప్స్టిక్లు, రకరకాల కలర్స్తో లిప్స్టిక్లు వాడుతుంటారు. దీనివల్ల ఎంత ప్రమాదమో, అందులో కెమికల్స్ పడతాయని తెలిసి కూడా దాన్నే వాడుతుంటారు. ఎందుకంటే పై అందం కోసం, పై అందం కోసం కెమికల్స్ పడే వాటిని కూడా ఖచ్చితంగా కంటిన్యూగా వాడేస్తున్నారండి వీళ్ళు. ఇలాంటివి ఇబ్బంది అని తెలిసినా కూడా పై అందాలకే ఆకర్షితులవుతున్నారు. సో ఇలాంటివన్నీ కూడా కాదు, న్యాచురల్గానే అందాన్ని పెంచుకునే దాని గురించిగా నేను మీ ముందుకి ఏ నూనెలు అయితే మన శరీరానికి చాలా మంచిది, అది కూడా పైకి మాత్రమే, మళ్ళీ లోపలికి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతాయి, ఫ్యాట్ పెరుగుతుందండి. సో అందువల్ల అలా కాకుండా నేను చెప్పే టాపిక్ ఏంటంటే మీకు ఇప్పుడు ఎటువంటి ఆయిల్స్ని పైకి అప్లై చేయడం వల్ల శరీరాన్ని ఖచ్చితంగా ఆయిల్స్ని ఖచ్చితంగా మీరు అప్లై చేయాలండి ప్రస్తుతం అయితే. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసింది చలికాలం. చలికాలంలో చర్మం అంతా కూడా తేమ బారిపోతుంది, చాలా ఇదైపోతుంది. సో అందువలన ముఖ్యంగా టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక మనం ఈ అపురూప సౌందర్యానికి చాలా కన్నా ఉపయోగపడేది మింక్ ఆయిల్ అండి. మింక్ ఆయిల్ అంటే చాలామందికి ఎవరికి తెలియకపోవచ్చు మింక్ ఆయిల్ అంటే, కానీ షూల పాలిష్కి ఉపయోగిస్తారండి ఇది. ఒకప్పుడు చాలా ఎక్కువగా వాడేవారు. అంటే షూ పాలిష్కి అనేది దేనికి అంటున్నానంటే, మీకు షూ పాలిష్కి రాశాక పైన ఇంకా ఏ దుమ్ము డస్ట్ కానీ ఏది అంటుకోవచ్చు సరే, అలాంటి దానికండి ఇది. నేను మీకు కొంచెం క్లారిటీగా చెప్పాలంటే, మేకప్కి ముందు ఇది రాసుకోవడం వల్ల శరీరంలోకి వెళ్ళే కెమికల్స్ని అది ఆపేస్తుంది మీకు ముఖ్యంగా. అందువల్ల మింక్ ఆయిల్ అనేది వాడచ్చు. కానీ మింక్ ఆయిల్ వల్ల కూడా మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి, దాని గురించి కూడా మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా ఏంటంటే కాలుష్యం వల్ల అటు చర్మ సమస్యలతో పాటు ఇటు జుట్టుకు కూడా సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయండి. అవునా కదా? అవుననే చెప్పాలి ఖచ్చితంగా. చర్మం తేమను కోల్పోయి నిర్జీవంగా మారిపోతుంది చలికాలం అయితే ఖచ్చితంగా అండి. అలాంటి వాటికే ఈ మింక్ ఆయిల్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఏం చేస్తుందండి, మింక్ ఆయిల్ స్కిన్ని స్మూత్ చేస్తుంది, అంతేకాక ఏజ్ స్పాట్స్ని కూడా పోగొడుతుంది. అలాగే ఇప్పుడు తలకు కూడా అప్లై చేయొచ్చండి దీన్ని, మింక్ ఆయిల్ని. దుమ్ము వలన చుండ్రు ఏర్పడడం ఇలా ఉంటుంది కదా, దాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే కుదుళ్ళు ఉంటాయి కదా, కుదుళ్ళు బలహీనపడినప్పుడు కూడా జుట్టు రావడం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమస్యల గురించి కూడా ఇది బయటపడేస్తుందండి. ఇప్పుడు చూస్తే నేటి యువతరంలో అందరికీ ఎక్కువగా ఉన్న సమస్య జుట్టు రాలిపోవడము, కుదుల నుంచి బాగా ఎక్కువ హెయిర్ ఫాలింగ్ ఉండడం అనేది కామన్. సో దానికే ఈ మింట్ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే చర్మం మీద వచ్చే దురదలకు వాటికి కూడా ఇది మింట్ ఆయిల్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఈ నూనెని చర్మానికి ఉపయోగించడం వల్ల వయసు పైబడిన ఛాయలు, మచ్చలు వాటిని కూడా తగ్గించేసుకోవచ్చండి. అంత బాగుంటుందండి ఇది. ఇది ఎవరు చెప్తున్నారో తెలుసా అండి? ఈ సమస్యలన్నింటికి కూడా మింక్ నూనెతో చెక్ పెట్టచ్చని ఎవరు చెప్తున్నారో తెలుసా? బెల్జియం గర్ల్సే చెప్తున్నారండి. అలాగే అంతేకాదండి, ఇందాక చెప్పినట్టు నేను మేకప్కి ముందు కనుక మీరు అంటే ముందు క్రీమ్ అయితే రాసుకుంటారో దానికి ముందు అనమాట, మేకప్కి ముందు ఏదైతే ఉందో దీన్ని ఫౌండేషన్తో కలిపి లేదా మాయిశ్చరైజర్తో కలిపి వాడడం వల్ల మేకప్లోని రసాయనాల వల్ల చర్మం పాడవకుండా ఉండేది కూడా ఇది కాపాడుతుందండి. అంటే మాయిశ్చరైజర్లో కానీ కలిపి రాసేసుకోవడం వల్ల మీకు దానివల్ల వచ్చే కెమికల్స్ దాని లోపల శరీరానికి వెళ్ళకుండా ఉంటాయండి. అలాగే స్నానం ఆచరించే నీటిలో కూడా ఈ నూనె కొన్ని చుక్కలు కలుపుకొని స్నానం చేశారనుకోండి, చర్మానికి లోపల నుండి కూడా పోషణ లభించి నిర్జీవంగా మారకుండా ఉంటుందండి. ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం కూడా నిర్జీవంగా మారిపోతూ ఉంటుంది కదా, దాన్ని కూడా ఆపుతుందండి మింక్ ఆయిల్ అనేది. ఇంకా జుట్టు సమస్యలతో బాధపడేవారు దీనికి మాడుకు పట్టించడం వల్ల, మసాజ్ చేయడం వల్ల అయితే రిలాక్సేషన్తో పాటు కుదుల్లో కూడా చాలా బలం చేకూరుతుందండి. చూసారు కదా, మింక్ ఆయిల్ వల్ల చాలా ఉపయోగాలు ఎన్నైతే ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ఇంకపోతే నెక్స్ట్ టీ ట్రీ ఆయిల్ అండి.
దీంతో మీకు చర్మ రోగాలన్నీ కూడా తగ్గిపోతాయండి టీ ట్రీ ఆయిల్తో. ఈ టీ ట్రీ ఆయిల్ ఏదైతే ఉందో ఇది చర్మం పొడిబారవ్వకుండా, పొక్కులు రాకుండా ఉండడానికి, పింపుల్స్ రాకుండా ఉండడానికి ఇది చాలా చాలా బాగా పనిచేస్తుందండి. వచ్చినా కూడా తగ్గుతాయి అనుకోండి. అంతేకాదు ఈ సౌందర్య సమస్యలు కూడా, అంటే సౌందర్యంగా కనబడాలనే ఒక ఇది ఉంటుంది కదా, సో అందువలన ఆ ముఖం మీద ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇవి పోతాయండి. అలాగే కొందరు ఏంటంటే ఏమైనా పింపుల్స్ కానీ ఇలాంటివి ఏమైనా వస్తే కొందరు వాటిని గిల్లడం ఇలాంటివి చేస్తుంటారు. దానివల్ల కూడా ఇంకా మచ్చలు ఎక్కువగా అవుతూ ఉంటాయి శరీరం మీద. సో అలాంటివి కూడా ఇది నియంత్రిస్తుందండి. ఇలాంటి మచ్చలు కూడా ఇది సహజ సిద్ధమైన మందు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఈ టీ ట్రీ ఆయిల్. ఈ విషయాన్ని తమ స్వానుభవంతో ప్రపంచాన్ని చాటుతున్నారండి. ఇది బెల్జియం గర్ల్స్ అనేది వీళ్ళనే బెల్జియం అందాల తారలు అని బాగా అధ్యయనంలో బాగా చెప్తున్నారండి. అసలు వీళ్ళ గురించి ఏంటంటే వీళ్ళు ఇంతగా దీని గురించి ఆయుర్వేదం శాస్త్రం గురించి ఇంతలా ఎలా తెలుసుకున్నారు అనే దాని గురించి వాళ్ళని నిజంగా ఒక ఆవిష్కరణలాగే చెప్తున్నారండి అసలు. అందుకోసం మీరు కూడా ఏం చేస్తారంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు లేదా స్నానం ఆచరించడానికి గంట ముందు శరీరానికి టీ ట్రీ ఆయిల్ని కనుక పూతలా రాసుకున్నారనుకోండి చాలా బాగుంటుందండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నూనె చర్మంలోకి బాగా ఇంకి మచ్చలపై కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు ముఖ్యంగా ఇప్పుడు రాసేసుకున్నారనుకోండి, ముఖ్యంగా రాసేసుకున్నాక చర్మంలోకి దిగడానికి ఇంకా లేదా అందువల్ల ఒక గంట ఉంచుకోమని చెప్తాము. అలా ఉంచుకోవడం వల్ల శరీరం అంతా కూడా మీకు ఎటువంటి సమస్యలు లేకుండా చాలా 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 బాగుంటుందండి. అంతేకాదు క్రమంగా చర్మం పొడిబారడం కూడా తగ్గడం సరే. ఇప్పుడు దీనివల్ల దురదనే పట్టుకో కదా అని కొందరు అడుగుతారండి. టీ ట్రీ ఆయిల్ అంటే ముఖ్యంగా అలాంటివి ఏం పట్టుకోవండి, దురదలు ఏమైనా ఉన్నా కూడా తగ్గుతాయండి. అలాగే పొడిబారిపోవడం నుంచి కూడా తగ్గించి నిగారింపును కూడా ఇస్తుందండి శరీరానికి. అంతేకాదు ఈ నూనెతో స్ట్రెచ్ మార్క్స్ను కూడా దూరం చేసుకోవచ్చు. అంటే దెబ్బలు తగిలినప్పుడు, కుట్లేస్తారు కదా, దెబ్బలు తగిలినప్పుడు కుట్లేసినప్పుడు కానీ, ఆపరేషన్ జరిగినప్పుడు, అంటే లేడీస్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. అంటే ప్రెగ్నెన్సీ తర్వాత కుట్లు ఎప్పుడైతే పడతాయో అప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా దూరం చేసుకోవచ్చింది ఈ టీ ట్రీ ఆయిల్తో. ఇది కూడా బెల్జియం గర్ల్సే చెప్పారండి. ఎందుకంటే వాళ్ళు అందాల పోటీలో నెంబర్ 1 వచ్చారు. దానికి గల కారణాలు ఏంటో కూడా వాళ్ళు తెలియజేయడం జరిగిందనమాట. అలాగే ప్రస్తుతం మనం గమనించినట్లయితే చాలామందికి కళ్ళ కింద నలుపు, ఈ కళ్ళ కింద నలుపు ఏదైతే ఉందో అది చాలామందికి ప్రస్తుతం కామన్ అయిపోయిందండి. ఎందుకంటే రాత్రి పడుకోకపోవడం వల్ల, నిద్ర తక్కువ అవడం వల్ల, ఎక్కువగా మొబైల్ వాడడం వల్ల, ఎక్కువగా ఆలోచనలు పెట్టుకోవడం వల్ల, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నింటి వలన కూడా కళ్ళ కింద నలుపు రావడం, కళ్ళ చుట్టూ బ్లాకిష్ వచ్చేయడం ఇలాంటి సమస్యలు చాలామంది ఎదుర్కొంటున్నారండి. మరి ఇలాంటి సమస్యలకి ఆపరేషన్లని, స్కిన్ టోన్ అండ్ ట్యాన్ కోసమని దీనికోసంగా అన్నీ చేయించుకోకర్లేదండి. నేను ఇప్పుడు చిన్న ఒక ఆయిల్ చెప్తాను, అది కనుక మీరు వాడితే ఖచ్చితంగా స్కిన్ మీద, అంటే చర్మం మీద ఏవైతే ట్యాన్ అయితే ఉంటుందో ఆ ట్యాన్ అంతా పోవడానికి చాలా ఉపయోగపడేట్లుగా మీకు నేను ఒక చిన్న ఆయిల్ చెప్తాను. అది మాత్రం తీసుకుని అప్లై చేసుకోవడం వల్ల నెంబర్ 1గా పనిచేస్తుందండి. అదే బాదం ఆయిల్ అండి. అవును, మీరు విన్నది నిజమే. బాదం ఆయిల్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అది ఎలాంటి వాళ్ళకో కూడా చెప్తాను మీకు. ఇటు ఇంటి పనులు అటు ఆఫీస్ పనుల్లో కూడా ఆడవారు తీరికే ఉండట్లేదు కదండి. అదే ముఖ్యంగా ఇంకా నిద్రలేమి, అందువలన కళ్ళు ఉబ్బినట్టు కూడా ఉంటాయండి కొందరికి. వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. వాటిని తొలగించడానికి అసలు చాలామంది ఏం చేస్తారంటే బాదం ఆయిల్ వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని తెలియక రకరకాల క్రీములను వాడతారు. రకరకాల కాస్ట్లీ క్రీమ్స్ని అన్నింటినీ వాడడం వలన కూడా ఇంకా ఎక్కువ అవుతాయి తప్ప కొందరికైతే తగ్గవండి. అసలు ఎంత ఖర్చు పెడతారో అసలు స్కిన్ ఆపరేషన్లు కానీ, ఫేస్ మార్చుకోవడానికి కూడా చాలా ఖర్చు పెడతారండి. అలాంటి వాటికి కూడా ఏం అవసరం లేదండి. ఈ బాదం ఆయిల్ ఒక్కటి వాడడం వలన చాలా ఉపయోగాలు మీకు తెలుస్తాయి. మీరు వాడిన కొద్ది రోజులకే చాలా ఉపయోగాలు కనిపిస్తాయండి. కళ్ళ సమస్యల నుండి కూడా ఉపశమనం పొందడానికి కూడా చాలా బాగుంటుంది
ఇది కూడా నేను చెప్పట్లేదండోయ్, బెల్జియం బ్యూటీసే చెప్తున్నారు. కళ్ళు వెళ్తున్నట్టుగా అనిపించిన, దురద పెడుతున్నట్లుగా ఉన్న, రాత్రి పడుకునే ముందు కొన్ని కొన్ని చుక్కలు బాదంని నూనె దూదితో వేసుకుని, దూదితో కలుపుకొని రాసుకున్నారు అనుకోండి, అంటే దూదిపై వేసేసుకుని దాన్ని కళ్ళ చుట్టూ రాసేసుకుని పడుకున్నారనుకోండి, అంతే, మీకు చాలా కొద్ది కాలంలోనే దీన్ని ఫలితాలు మీకు కనిపిస్తాయండి. అలా రోజు చేస్తూ ఉంటే కనుక కనీసం ఒక 5 రోజులు, వారం రోజులు, కనీసం 10 రోజులు చేశారనుకోండి, చాలా చాలా తక్కువ రోజుల వ్యవధిలోనే మీకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయండి. ఎందుకో చెప్పమంటారా? ఈ నూనెలో ఉండేది రెటినాల్, విటమిన్ ఇ, విటమిన్ కే వంటి పోషకాలు ఉంటాయి కాబట్టి అవి కళ్ళ కింద ఏర్పడిన నల్లటి వలయాలను తొలగించడంతో పాటు మంట, దురద వీటిని బాగా దూరం చేస్తాయండి. తెలుసుకున్నారు కదా బాదం నూనె ఎలా వాడుకోవచ్చు. అలాగే నేను నెక్స్ట్ మీకు చెప్పబోయేది ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్తో ఇప్పుడు చాలామంది, నేను ముఖ్యమైన శరీర భాగాల గురించి మాత్రమే మీకు చెప్తున్నానండి. అంటే ఏవైతే అవుట్ సైడ్ టు సన్, అంటే స్కిన్ ఎక్స్పోజింగ్గా ఉంటుందో అలాంటి వాటి గురించి మాత్రమే ఎక్కువగా, అంటే స్కిన్ సన్కి ఏదైతే ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందో అక్కడొక్కడే చాలామందికి శరీరంలో బ్లాకిష్ వచ్చేయడం కానీ, ట్యాన్ వచ్చేయడం కానీ, దురదలు ఎక్కువగా ఉండడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయండి. అంటే మోస్ట్ విచ్ ఈస్ అవుట్ రిలేటెడ్ టు స్కిన్, సన్, బాడీ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేది మెయిన్ మన ఫేస్, నెక్ అండ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అంటే పాదాలు, అంటే అరికాళ్ళు అనుకోండి, మెయిన్ అరికాలు కన్నా పైన భాగం. సో ఇది ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి వాటికి సంబంధించి నేను చెప్తున్నానండి. ఆలివ్ ఆయిల్తో అయితే పాదాలని పదిలంగా పెట్టుకోవచ్చండి. అంటే పాదాలకు ఒకటే కాదండి, ఈ శరీరాన్ని మొత్తం వాడచ్చు. ముఖానికి, శరీరానికి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం కదా, అందువల్ల పాదాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కదా. సో దాని గురించి నేను చెప్తున్నానండి మీకు. ముఖము, చేతులు ఎంతో అందంగా మెరిస్తే సరిపోదు కదా, పాదాలు కూడా అందంగా కనబడాలి కదా. అందుకోసంగానే దీన్ని ఎలా చేయాలంటే ఆలివ్ ఆయిల్ని మీ బ్యూటీ సాధనాల్లో కూడా దీన్ని ఉపయోగించుకోండి. గోరువెచ్చని ఆలివ్ ఆయిల్లో పాదాలను కాసేపు ఉంచండి. ఆపై సాల్ట్తో స్క్రబ్ చేసుకుని చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. అంతే మీకు ఏం చేయాల్సింది ఏం లేదండి. కొంచెం అర్థమయ్యేటి మళ్ళీ క్లారిటీగా చెప్తాను మీకు. ఆలివ్ ఆయిల్ ఒక కప్లోనో లేకపోతే కొంచెం ఒక పెద్ద బాణలిలోనో వేసుకుని కొంచెం గోరువెచ్చే దాంట్లో అందులో మీ పాదాలను ఉంచండి. మీ పాదాలను ఉంచేసి ఆ పైన తర్వాత సాల్ట్ స్క్రబ్ చేసుకుని సాల్ట్తో దాంతో బాగా రబ్ చేసుకోండి. అంతే, కొంచెం కోల్డ్ వాటర్తో అక్కడ వేసుకోండి, సరిపోతుంది. ఇలా చేయడం వలన ఏంటంటే పొడిబారిన పాదాలను మాయిశ్చరైజర్ అందిస్తాం కాబట్టి మనం దానికి ఉన్న మురికంతా కూడా పోతుందండి. అంతే, ఎంతో అందంగా కనబడుతుందండి మీ పాదాలు అప్పుడు. ఈ పద్ధతిని పాటించారనుకోండి, తరచు అంటే కొంచెం కంటిన్యూగా చేశారనుకోండి, మృతు కణాలు ఏవైతే ఉన్నాయో, అంటే పైన డెడ్ సెల్స్ అంటారు వాటిని, ఆ డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయండి. అప్పుడు పాదాలు చాలా మృదువుగా మారుతాయండి. ఇది కూడా నేను చెప్పట్లేదు అండోయ్, ఇది కూడా బెల్జియం గర్ల్సే చెప్తున్నారు. నెక్స్ట్ మనం తెలుసుకుపోయేది, ఆగండి మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. అయ్యయ్యో, ఈ ఆలివ్ ఆయిల్తో పాదాలకి చెప్పాను కదా అని ముఖానికి చేతులకి వాడకుండా ఉండకండి. ముఖానికి కూడా సేమ్ అలాగే, ముఖానికి కానీ చేతులకు కానీ ఇలాగే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతినే పాటించవచ్చు. అలా చేయడం వల్ల మీకు చాలా చాలా బాగుంటుంది. స్కిన్ మీద ఎక్కడైతే డెడ్ సెల్స్ ఉంటాయో ఆ డెడ్ సెల్స్ అన్నీ కూడా చనిపోవడం కానీ, డెడ్ సెల్స్ అన్నీ కూడా బయటపోవడం కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు. అలాగే ఆలివ్ ఆయిల్ జుట్టుకు కూడా మీకు చాలా బాగా పనిచేస్తుందండి. జుట్టుకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు హెయిర్ షైనింగ్గా మారుతుంది. ప్లస్ హెయిర్ షైనింగ్ ఒకటే కాదు, మీకు స్ట్రెంగ్త్ని కూడా ఇస్తుందండి. అంటే మీరు అదే జుట్టుతో మీకు ఈ విధంగా చెప్తాను. కొన్ని వీడియోస్లో మీరు ఆల్రెడీ చూసి ఉంటారండి, మీసాలతోనో లేకపోతే జుట్టుతోనో లారీలను లాగడం కానీ, వాటి మీద నిమ్మకాయలు నిలబెట్టడం కానీ, ఇవన్నీ వాళ్ళని కనుక్కోండి. కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు తలకి, జుట్టుకి ఖచ్చితంగా వాళ్ళు బాదం ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ
ఇలాంటివి ఖచ్చితంగా డైలీ అప్లై చేస్తుంటారండి. ఇలాంటివి అప్లై చేయడం వల్ల అది స్ట్రాంగ్ అవుతుంది. చాలామంది అయితే ఈ రోజుల్లో కొందరు అసలు ఆయిల్ పెట్టడమే మానేస్తారండి. అందువల్ల హెయిర్ ఫాలింగ్ ఎక్కువైపోతుందండి అసలు. సో అందువల్ల ఖచ్చితంగా ప్రతిరోజు మాడుకు పెట్టండి. కొందరు ఏం చేస్తారంటే జుట్టుకు పెడుతూ ఉంటారు. అందువల్ల ఆ జుట్టుకు కాకుండా మాడుకు పెడితే లోపల నుంచి హెయిర్ రీగ్రోత్ అనేది ఇది కొంచెం మీకు గ్రోని పెంచుతుంది. అంటే ఫాస్ట్ గ్రోగా పనిచేస్తుంది. ఇప్పుడు చైన్ చూడండి, ఏదైనా చైన్ ఒక లాక్ ఏదైనా చూడండి, అందులో ఆయిల్ వేసామనుకోండి ఫస్ట్ రన్నింగ్ బాగుంటుంది కదా పెట్టేయకుండా. సేమ్ అలాగేనండి జుట్టులో కూడా మీ స్ట్రెంగ్త్, మీ గ్రో ఏదైతే ఉందో అది పెరగడానికి స్లో అవుతుంది. దానికి కనుక మీరు ఆయిల్ వేసారనుకోండి ఆటోమేటిక్గా ఫాస్ట్గా పెరిగిపోతుంది. ఇంత చిన్న విషయం తెలియక అందరూ హెయిర్ ప్లాంటేషన్ని, హెయిర్ రీగ్రోత్ సెంటర్స్ కానీ వాటికి వీటికి కంటిన్యూగా తిరుగుతుంటారండి. అందువల్ల అలాంటివి ఏం అక్కర్లేకుండా డైరెక్ట్గా నేను చెప్పిన చిట్కాలని పాటించండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మనం ఇప్పుడు ట్యాన్కి ఒక్కటే స్పెషల్గా ఏం వాడితే బాగుంటుంది అనే విషయం గురించి మనం తెలుసుకుందామండి. అసలు ట్యాన్ ఎందుకు వస్తుందంటే ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువగా వస్తుందండి. అలానే ఎండలో తిరగకుండా ఉండలేం కదండి. మరి బయట సమస్యలు, బయట ఉద్యోగాలు ఇవన్నీ కామన్ కదా. అక్కడ తిరగకుండా ఉండలేరు, ఆ ఉద్యోగాలకు వెళ్ళకపోతే డబ్బులు రావు. సో అందువల్ల తక్కువ ఖర్చుతోనే మీకు బాడీ మీద కానీ ఫేస్ మీద ఎక్కువగా చాలామందికి ట్యాన్ అయితే ఉంటుందండి. ఈ ట్యాన్ అంతా కూడా పోవడానికి గాను నేను ఒక చక్కని చిట్కాని మీ ముందుకు తెస్తున్నాను. అదేంటంటే అది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ కిచెన్లో కూడా ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే చాలామందికి ఇష్టమండి తీసుకోవాలని. ఇంకా ఇంకా చెప్పాలంటే మీకు ఒక స్మాల్ క్లూ, ఇది ఎంతో తీయగా ఉంటుంది. అలాగే ఇది మీకు ఎంత ఉపయోగకరం అంటే ఇది న్యాచురల్ అనమాట. దీన్ని అయితే ప్రతి కల్మషం చేయలేకపోతున్నారు. అదేనండి తేనె. ఎంతో తీయగా ఉంటుంది కానీ కల్మషం చేయట్లేదు అని నేను చెప్పలేను, ఎందుకంటే ఇందులో కూడా లైట్గా కల్మషం చేయగలుగుతున్నారు ప్రస్తుతంలోనే. కానీ తేనెటీగల నుండి డైరెక్ట్గా వస్తుంది కాబట్టి, పట్టు నుంచి వచ్చేస్తుంది కాబట్టి ఎటువంటి కల్మషం ఉండదు అనేది, డైరెక్ట్గా తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను ఈ తేనె వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి మీకు అనేది కూడా నేను చెప్తాను. మగవాళ్ళు అయితే పెట్టుకోకండి, అంటే జుట్టుకి కానీ కొందరు జుట్టుకి పెట్టుకోవడం వల్ల వైట్ హెయిర్ వచ్చేస్తుందని, బ్రౌనిష్ హెయిర్ వచ్చేస్తుందని ఇలాంటివన్నీ అపోహలు ఉన్నాయండి కొందరికి. అది వాళ్ళ శరీరాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. అందువల్ల హెయిర్కి అనేది కొంచెం దూరంగా పెట్టడమే మంచిదండి. ఎందుకంటే ఎవరి శరీరానికి ఏది సెట్ అవుతుంది అనేది వాళ్ళ నాడి చూస్తే కానీ చెప్పలేను కాబట్టి. అటు ఆరోగ్యపరంగాను ఇటు అందంగాను తేనె అనేది చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదండి. అలా చెప్పుకుంటూ పోతే తేనె గురించి కూడా అసలు తక్కువ అండి. తేనె గురించి అసలు ఆయుర్వేదంలో ఒక వస్తువు, ఒక పదార్థం గురించి చెప్పుకుంటూ పోతే ఒక రోజు ఒక 2 రోజులు దాని గురించి ఒక పదార్థం గురించి చెప్పుకోవచ్చండి వీడియో. అన్ని ఉపయోగాలు ఉన్నాయండి అసలు ఆయుర్వేదంలో. కానీ ఆయుర్వేదం గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు, అది సెకండరీ అనుకోండి. ఇప్పుడు తేనె గురించి మనం తెలుసుకుందాం. తేనె శరీరానికి మాయిశ్చర్లా పనిచేస్తుందండి. సూర్యుడి నుండి కూడా ఏదైతే ఉందో వెలువడే ఈ యూవి రేస్ ఇవైతే కూడా వాటిని కూడా ఇది ఆపుతుందండి. అంత బాగుంటుంది చర్మానికి. అది కనుక మీరు తేనె రాసుకుని బయటికి వెళ్ళారనుకోండి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది, కానీ చీమలు పెట్టేస్తాయని కొందరికి భయం అండి. అంతే తప్ప ఇలా వాడుకుంటే చాలా బాగుంటుంది, హాని కలగకుండా కాపాడుతుందని కూడా. ఇది కూడా ఆఖరికి బెల్జియం ముద్దు గుమ్మలా చెప్పారండి. ఇది కూడా తేనె ఎంతో మంచిదని శరీరానికి. అయ్యో, భారతదేశం యొక్క విశిష్టతని అంతా కూడా బెల్జియం అని చెప్పాల్సి వస్తుందండి మనకి. అందుకోసం తేనెను శరీరంపై కనుక పూతలా రాసుకుని ఒక అరగంట ఉంచుకున్నారనుకోండి, ఆ తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకుంటే చాలు, అంతే. అంతకు మించి మీరు చేయాల్సింది ఏమీ లేదు. కష్టపడి అంతంత కాస్ట్లీ క్రీములని అవి కానీ ఇవన్నీ కొనుక్కొని అవసరమే లేదండి అసలు. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఏవైతే ఉన్నాయో యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయండి. ప్లస్ చర్మంపై ఏర్పడిన అలర్జీస్ ఏవైతే ఉన్నాయో, దద్దుర్లు, ఇలాంటి వాటికి కూడా పూర్తిగా ఉపశమనాన్ని ఇస్తుందండి ఇది. అంతేకాదు చర్మం లోపలికి వెళ్ళి మీకు పోషణ అందించి పొడి బారిపోకుండా కూడా చేస్తుంది. దీనివల్ల మీకు చర్మంపై ముడతలు కూడా తగ్గుతాయండి.
బిగుతుగా మారుతుంది, అంటే చర్మం టైట్గా మారుతుంది. అంటే కొంచెం వయసు పెరిగే కొద్దీ లూజ్ అవుతుంది కదా చర్మం, దాన్ని కూడా బిగుతుగా ఉంచడానికి చాలా చాలా బాగా పనిచేస్తుందండి. వయసు పైబడిన ఛాయలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తుందండి ఇది. అంత బాగుంటుందండి ఈ తేనె. తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పినవి ఇంకా బెల్జియం మామలు చెప్పినవి ఇవి కూడా అన్నీ. మింక్ ఆయిల్ వాడుకోవచ్చు, మీరు టీ ట్రీ ఆయిల్ వాడుకోవచ్చు, బాదం ఆయిల్ వాడుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ వాడుకోవచ్చు, తేనె వాడుకోవచ్చు. ఇవి కనుక మీరు వాడుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, వీడియో ఎండింగ్ వచ్చేసింది. ఇంకా ఇప్పటిదాకా నేను చెప్పిన 5 నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆ 5 మాత్రం మీరు కంటిన్యూగా శరీరానికి వాడుతూ ఉండండి, చాలా బాగుంటుంది. మింక్ ఆయిల్ ఒకటి, టీ ట్రీ ఆయిల్ ఒకటి, ఆలివ్ ఆయిల్ ఒకటి, బాదం ఆయిల్ ఒకటి, హనీ ఒకటి. ఇవి మాత్రం కంటిన్యూగా వాడుకోండి, చాలా బాగుంటుందండి. అలాగే మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ని, ఇలాంటి హెల్త్ అప్డేట్స్ని మీరు ఇంకా ఇంకా పొందాలి అనుకుంటుంటే కనుక ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డాక్టర్ గారు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్లు స్క్రీన్ పై ఉన్నాయి. ఆ నెంబర్లకి కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, అన్ని సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చండి. అలాగే ప్రోడక్ట్స్ మళ్ళీ ఒకసారి వెబ్సైట్లో చూడాలి అనుకుంటే కనుక www.sstrayurvedalane.comలో వీక్షించవచ్చు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.